అందరికీ నమస్తే. ఇండియా మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్కు కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అసలు అజారుద్దీన్కు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక్క రోజులో అనుకున్నారు, ఒక్క రోజులో కూడా ఇవ్వడం జరిగింది. అజారుద్దీన్ ఎక్కడ కూడా ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. ఈ 6 నెలల్లో కనుక ఎమ్మెల్సీ చేస్తే అజారుద్దీన్కు మంత్రి పదవి ఉంటుంది, లేకుంటే తక్షణమే ఊడిపోతుంది. ఇది మొత్తము జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఒక ఎత్తుగడనే. అక్కడ మొత్తము ప్రస్తుతము కాంగ్రెస్కు ముస్లింలు మొత్తం వ్యతిరేకత ఉన్నారు. అక్కడ పథకాలు అందకనో ఎన్నో కారణాల చేత కూడా ఏ పోల్ చూసుకున్నా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే అక్కడ ముస్లింలు మొత్తం ఉన్నారు. ముస్లిం సోషల్ మీడియాలో కూడా ఏకదాటిగా బీఆర్ఎస్కే ముస్లింలు మొత్తం మద్దతు ఇస్తున్నారు విధంగా కూడా బయటకు వస్తున్నాయి. ఈ కారణంగానే అజారుద్దీన్కు మంత్రి పదవిలో చోటు దక్కించడం జరిగింది. నిజానికి అజారుద్దీన్ను ఒక ఇండియా కెప్టెన్సీగా ఉన్నప్పుడు అతనిపై ఒక భయంకరమైన ఆరోపణ జరిగింది. అతను సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకున్నాడు. ఆ విధంగానే అతను ఒక దేశద్రోహిగా ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉంది. సోనియా గాంధీ నేతృత్వంలోనే మొత్తం ఈ వ్యవహారం మొత్తం జరిగింది. అజారుద్దీన్పై అప్పుడు అంత విషయం చిమ్మి పూర్తిగా అజారుద్దీన్ని కెప్టెన్సీ పోయింది. క్రికెట్లో, భారతీయ క్రికెట్లో ఎక్కడ కూడా ఆడొద్దనే విచిత్రమైన షరతులతో అజారుద్దీన్ మొత్తం ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు అదే అజారుద్దీన్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం ఉన్నాడు. ఇప్పుడు అజారుద్దీన్ ఒక ముస్లిం క్యాండిడేట్ కాబట్టి ఈ విధంగా ఒక మంత్రి పదవి అన్న ఇస్తే జూబ్లీహిల్స్లో ఉన్న ముస్లింలు ఆ కారణం చేతనన్నా కాంగ్రెస్కు ఓట్లు వేస్తారనే కారణం చేతనే సడన్గా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. చాలామందికి తెలుసు ఈ మంత్రి పదవి కేవలం చాక్లెట్ లాంటిదే. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియదు. అసలు ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు. అసలు అంతా అజారుద్దీన్ మీద ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్లో అజారుద్దీన్కు టికెట్ ఇచ్చేది ఉండే. చాలామంది ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు మొత్తం ఎక్కడ ఓడిపోలేదా? ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ గెలవచ్చు కదా. అది కాకుండా కేవలము ఒక డమ్మీగా అజారుద్దీన్ని చేసిండ్రు. అప్పుడు అతను కెప్టెన్సీగా ఉన్నప్పుడు కూడా అతనిపై దేశద్రోహి అనే ముద్ర వేసింది వీళ్ళే. ఇప్పుడు అధికారం కోసము అతనికి మంత్రి పదవి కట్టబెడుతున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. చూడాలి ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మంత్రి పదవి అన్న కట్టబెడితే కాంగ్రెస్ గెలుస్తుందో గెలవదో చూడాలి.